హాయ్ ఫ్రెండ్స్, ఇది వివో Y200e. చూడొచ్చు, మనకి డిస్ప్లే అయితే మనకి బ్రేక్ అయితే అవ్వడం జరిగింది. ఇన్సైడ్ అయితే చూపిస్తాను చూడండి. మీకు ఒకసారి చూస్తున్నారు కదా, లోపల క్రాక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా లైన్స్ కింద. మనకైతే డిస్ప్లే అయితే ఇన్సైడ్ అయితే బ్రేక్ అయితే అవ్వడం జరిగింది. పైన గ్లాస్ అయితే మనకి ఎక్కడైతే బ్రేక్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ అయితే మనకి లెదర్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ అనేది బ్యాక్ డోర్ అయితే మనం ఓపెన్ చేయాలి. ఫస్ట్ సిమ్ ట్రే అనేది అయితే రిమూవ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బ్లోయర్తో అయినా ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మీ దగ్గర 530 లిక్విడ్ ఉన్నా లేదంటే ఐపీ ఉన్నా కూడా దాంతో కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. నేనైతే 530 లిక్విడ్ యూస్ చేసి అయితే నేను ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, ఎక్స్రే ఫిలిం ఉంటుంది కదా, అది ఒకటి తీసుకున్నా. దాంతో కూడా మీకు రావట్లేదంటే మెటల్ది ఉంటుంది ఓపెనర్, దాంతో అయితే మీరు ఓపెన్ చేసుకొని కొంచెం గ్యాప్ వస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆ గ్యాప్ కొంచెం వచ్చాక మీకు ఇప్పుడు మనం స్క్రీన్ గార్డ్ ఏదైతే వేస్తామో టెంపర్ గ్లాస్, దాని బ్యాక్ సైడ్ ఫిలిం ఉంటుంది కదా, అది ప్లాస్టిక్ది, దాంతో అయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడవచ్చు, మనకి కొంచెం గ్యాప్ అయితే రావడం జరిగింది. దీంట్లో అయితే మనం టెంపర్ గ్లాస్ వేస్తాం కదా, దాని గార్డ్ అయితే పెట్టి అయితే మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు మీరు 530 లిక్విడ్ అయితే లైట్గా వేసుకుంటా ఓపెన్ చేయడం జరుగుతుంది. లేదంటే మీరు బ్లోయర్ ఉంటే బ్లోయర్ మీద హిట్ చేసుకోవచ్చు. లేదంటే హీటర్ ఉన్నా మీరు హీటర్ మీద పెట్టినా మీకు టెంపరేచర్ 80లో పెట్టుకుంటే సరిపోతుంది. దాంతో అయినా మీకు రిమూవ్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు, మనకి బ్యాక్ ప్యానల్ అయితే మనకి ఈజీగా అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. బ్యాక్ ప్యానల్ అనేది అయితే మనకి ప్లాస్టిక్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది 1 by 1. వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. చూడవచ్చు మీరు, హౌసింగ్ అనేది మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అంటే మీకు లాక్స్ అనే రిమూవ్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, మనకు చూడవచ్చు రిమూవ్ అయితే అవ్వడం జరిగింది. హౌసింగ్ అనేది మదర్ బోర్డ్ లాక్ క్లిప్ ఉంటుంది ఫ్రెండ్స్ పైన ప్లాస్టిక్ది, ఇదైతే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. చూడవచ్చు, ఇదైతే సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే సింగిల్ స్క్రూ ఉంటుంది, అది కూడా రిమూవ్ చేసి అయితే మనం రింగర్ సెట్ అయితే తీసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ కూడా చూడవచ్చు రిమూవ్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఇది డిస్ప్లే అనేది తీయాలంటే కంపల్సరీగా మనం ఫస్ట్ సీసీ బోర్డ్ అనేది రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. దాని గురించి అయితే మనం కనెక్టర్స్ అన్నీ డిస్కనెక్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 1 by 1 అయితే డిస్కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. సీసీ బోర్డ్ అయితే మనం రిమూవ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడవచ్చు, ఇదైతే లాక్ ఉంటుంది, అది లాక్లో మీకు రైట్ సైడ్ నుంచి ప్రెస్ చేస్తే అది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంక దీనికి రబ్బర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డిస్ప్లే కనెక్టర్కి ఏదైతే ఉందో ఆ ఏరియాలో అది రిమూవ్ చేసుకుంటేనే మీకు డిస్ప్లే అనేది బయటకి అయితే రావడం జరుగుతుంది. హీటర్ అయితే టెంపరేచర్ అయితే అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూడవచ్చు, డిస్ప్లే రిమూవ్ చేసుకోవడానికి అయితే మనం హీటర్ మీద అయితే అయితే మనకు రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు హీటర్ మీద జస్ట్ 80లో పెట్టి మీరు జస్ట్ 1 minute ఉంచుకుంటే మీకు ఫుల్గా అయితే డిస్ప్లే పూర్తిగా హీట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకి రిమూవ్ చేసుకోవడానికి అయితే కొంచెం ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు, మనకైతే హీట్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి డిస్ప్లే అనేది అయితే మనం రిమూవ్ అయితే చేస్తాం. ఇప్పుడు మెటల్ది ఏదైతే ఉందో ఓపెనర్, దాంతో అయితే మనం రిమూవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మెటల్ది అయితే మీకు కరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ప్లాస్టిక్ది అంటే ఆ హీట్కి మీకు కొద్దిగా బెండ్ అయితే అవ్వడం జరుగుతుంది. చూడవచ్చు, మనకు కొద్దిగా గ్యాప్ వచ్చాక మళ్ళీ వేరే గార్డ్ అయితే మనం స్క్రీన్ గార్డ్ ఇది ఉంటుంది కదా, అదైతే దాంతో అయితే మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం అయితే కొంచెం గ్యాప్ అయితే రావాలి మనకి, అప్పుడు పర్ఫెక్ట్గా అయితే పూర్తిగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, డిస్ప్లే అనేది మనకి పూర్తిగా అయితే రిమూవ్ అయితే అవ్వడం జరిగింది. రిమూవ్ చేసిన డిస్ప్లే అయితే మనం లెఫ్ట్ సైడ్ అయితే పెట్టుకోవడం జరిగింది. దీనికైతే ఫ్రేమ్కి అయితే మనకి గ్లూ అనేది ఉంది ఫ్రెండ్స్. గ్లూ మొత్తం పూర్తిగా అనేది అయితే రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే గ్లూ అనేది మీకు అలా ఉండిపోతే న్యూ డిస్ప్లే వేసినప్పుడు మీకు హైట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. గ్లూ అనేది అసలు కొద్దిగా కూడా లేకుండా అయితే మీరు చూసుకోవాలి. డస్ట్ అనేది ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కింద దాని మీద పడితే మీకు స్కానర్ అనేది ప్రాబ్లం అవుతుంది. దాని మీద ఏమన్నా మీరు టేప్ అనేది వేసుకొని అప్పుడు క్లీన్ చేసుకోండి కొత్తగా చేసే వాళ్ళు అయితే.
ఎందుకంటే మళ్ళీ మీకు ఫింగర్ ప్రింట్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనైతే చూడొచ్చు ఫుల్ అయితే క్లీనింగ్ అయితే చేయడం జరుగుతుంది. చాలామంది టెక్నీషియన్స్ ఏం చేస్తారంటే లైట్గా పైన క్లీన్ చేసేసి డిస్ప్లే గ్లూ వేసి ఫిట్ చేసేస్తున్నారు. అదేమవుతుందంటే మళ్ళీ గమ్మున కింద పడుతుంటే డిస్ప్లే అనేది ఊడిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. ఫస్ట్ అయితే మనం డిస్ప్లే అనేది అయితే చెక్ చేసుకుందాం. పైన నుంచి అయితే పెట్టి అయితే మనం డిస్ప్లే అనేది చెక్కింగ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడవచ్చు. సేమ్ మళ్ళీ సీసీ బోర్డ్ యాస్టేజ్ ఫిట్ చేసి సేమ్ కనెక్టర్స్ అన్నీ అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడవచ్చు. ఎందుకంటే మరి ఫింగర్ ప్రింట్ అనేది చెక్ చేయాలి కాబట్టి డిస్ప్లే కూడా. ఇదన్నీ సీసీ బోర్డు కనెక్ట్ చేస్తేనే కానీ మనకి డిస్ప్లే వర్క్ అవుతుందో లేదా అనేది తెలియదు. ఎందుకంటే ప్రాపర్గా వర్కింగ్ అవుతుందో లేదా అనేది చూడాలంటే కంపల్సరీగా ఆల్ కనెక్టర్స్ అన్నీ కనెక్ట్ చేసి మనం చెకింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఎప్పుడూని. చూడవచ్చు మనం బ్యాటరీ కనెక్టర్ కూడా ఇప్పుడైతే కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. చూడవచ్చు మనం అయితే ప్రెస్సింగ్ అయితే చేయడం జరిగింది పవర్ బటన్. ఇప్పుడైతే అవ్వలేదు ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ ట్రై చేస్తున్నా చూడండి. ఇప్పుడైతే కరెక్ట్గా ప్రెస్సింగ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, చూడవచ్చు. మనకి వివో అయితే లోగో అయితే రావడం జరిగింది. బూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది, ఎందుకంటే మనకి మెయిన్ మెనూలోకి రావడానికి అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్, బూటింగ్ టైం. చూడవచ్చు మనకైతే మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే మనం దీనికి లాక్ అయితే ఉంది, ఒకసారి ప్యాటర్న్ అనేది అన్లాక్ చేసి ఒకసారి డిస్ప్లే మొత్తం పూర్తిగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా టచ్ ఫింగర్ ప్రింట్ రీడ్ అవుతుందా లేదా అనేది అయితే మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కొద్దిగా లోడింగ్ అయితే అవుతుంది, చూడవచ్చు. మనకైతే లోడింగ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. పూర్తిగా అయితే మనకి లోడింగ్ అయితే అవ్వడం జరిగింది. బ్రైట్నెస్ అనేది అయితే ఫస్ట్ డిస్ప్లే ఏ న్యూ డిస్ప్లే అయినా ఫుల్ బ్రైట్నెస్ పెట్టి అయితే చెక్ చేసుకోండి. మీకు ఫుల్ బ్రైట్నెస్ పెట్టినా రావట్లేదంటే ఒకసారి మీకు బ్యాటరీ సేవర్ మోడ్, పవర్ సేవింగ్ మోడ్ అనేది ఉంటుంది. అవి ఉన్నప్పుడైతే మీకు ఎంత ఫుల్ బ్రైట్నెస్ పెట్టినా మీకు బ్రైట్నెస్ అనేది అయితే రాదు ఫ్రెండ్స్, అదొకటి మీరు చెక్ చేసుకోవాలి. చూడవచ్చు టచ్ అనేది అయితే మనం నెంబర్స్ డయల్ చేసి అయితే చెక్ చేయడం జరుగుతుంది. టచ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు ఒకటి నొక్కితే ఇంకోటి ప్రెస్ అవ్వడం అటువంటిది అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. లేదంటే మీకు 1 నొక్కితే 2 అవ్వడం, లేకపోతే ఆటోమేటిక్గా టచ్ అవ్వడం అటువంటివి జరుగుతాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మనకైతే ఎక్కడైతే అవ్వలేదు. ఒకసారి మనకి డయల్ ప్యాడ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ డయల్ ప్యాడ్ అయితే మనం పూర్తిగా అయితే చెక్ చేసుకోవాలి ఆల్ ఎడ్జెస్లో. ఎందుకంటే మీకు టచ్ అనేది ఎక్కడైనా వర్క్ అవ్వకపోతే ఈ డయల్ ప్యాడ్ అనేది మీకు అక్కడ ఆగిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ డయల్ ప్యాడ్ అనే కాదు, ఏదైనా యాప్ తీసుకొని మీరు మూవ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు కోడ్ అయితే ఉంటుంది, టచ్ చెకింగ్ కోడ్, దాంట్లో అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు టచ్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది చూడవచ్చు మీరు. ఇప్పుడు నేను పూర్తిగా అయితే చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అని కూడా చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక సెట్టింగ్స్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ అయితే మనం చెక్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ ఒకసారి అయితే మనం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేద్దాం. యాడ్ ఫింగర్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది, ఎందుకంటే ఫింగర్ రీడ్ చేయడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి, వీడియో అనేది లెంత్ పెరుగుతుంది కాబట్టి ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. మనకైతే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. పూర్తిగా రీడింగ్ అయితే కంప్లీట్ అయింది. ఒకసారి అన్లాక్ చేసి ఫింగర్ ప్రింట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మనకైతే ఆఫ్లో పెట్టుకోలేదు వీళ్ళు, ఆఫ్ డిస్ప్లేలో మీకు అన్లాక్ అయ్యేలాగా ఆన్లోనే పెట్టుకున్నట్టున్నారు. చూడవచ్చు మనకైతే అన్లాక్ అయితే అవ్వడం జరిగింది. ఒకసారి మళ్ళీ లాక్ వేస్తున్నాను, ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. మనకు ఆన్లో పెట్టుకున్నారు వీళ్ళు ఆప్షన్ అనేది, చూడవచ్చు. మళ్ళీ అయితే అన్లాక్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంక మీకు మోడల్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు. అబౌట్ ఫోన్, సరే ఉండండి. ఇప్పుడైతే క్లియర్గా కనిపిస్తుంది కదా. డివైస్ నేమ్ వివో Y200e 5G. నెక్స్ట్ మీకు మోడల్ కూడా అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మోడల్ V2336. ఈ మోడల్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా మీకు మోడల్ అనేది అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్.
నెక్స్ట్ ఇంకా బ్యాక్ అయితే వెళ్ళడం జరుగుతుంది పూర్తిగా. మనకి డిస్ప్లే అయితే ఎక్కడైతే మనకి ప్రాబ్లం అనేది లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చెక్ చేసినప్పుడు మనకి ఎక్కడ ఇది డిస్టర్బెన్స్ అనేది లేదు, ఎక్కడ కంప్లైంట్ అనేది అయితే మనకి చూపించలేదు. నెక్స్ట్ ఇంక మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది పవర్ బటన్ ప్రెస్ చేస్తే అవ్వట్లేదు, పవర్ ప్లస్ వాల్యూమ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు స్విచ్ ఆఫ్ ఆప్షన్ అయితే రావడం జరిగింది. స్విచ్ ఆఫ్ అయితే చేయడం జరిగింది. స్విచ్ ఆఫ్ అయిన వెంటనే ఒక 5 to 10 seconds అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే పూర్తిగా ఆగడానికి అయితే మీకు మొబైల్ 5 to 10 seconds అయితే టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. అప్పుడైతే మీరు కనెక్టర్స్ అన్ని డిస్కనెక్ట్ చేసి అప్పుడైతే రిమూవ్ చేసుకోండి. మళ్ళీ అయితే మనం సీసీ బోర్డ్ అయితే రిమూవ్ అయితే చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ ఫ్లెక్స్ అనేది డిస్ప్లే ఫ్లెక్స్ అనేది సీసీ బోర్డు కింద నుంచి అయితే రావడం జరిగింది మనకి. మళ్ళీ అయితే రిమూవ్ అయితే చేస్తుందని చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కూడా ఒకసారి సైడ్కి అయితే పెట్టుకుందాం. ఒకసారి మీకు చూపిస్తుందని చూడండి. రిమూవ్ చేసిన ఓల్డ్ డిస్ప్లేనేమో లెఫ్ట్ సైడ్ ఉంది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేస్తున్నది అయితే న్యూ డిస్ప్లే రైట్ సైడ్ ఉంది. డిస్ప్లే బ్యాక్ సైడ్ అయితే మనం 2x టైప్ అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా అయితే ఉండడానికి. ఎందుకంటే బార్డర్ అనేది అయితే మనకి చాలా తక్కువ అయితే ఉంటుంది, గ్లూ అనేది వేసినా మనకి గమ్ముని కింద పడినా ఊడిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని గురించి అయితే మనం 2x టైప్ అయితే వేసుకోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, దానికి 2x టైప్ అయితే మనకు స్టిక్కర్స్ అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా గ్లూ అనేది అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఫ్రేమ్లో చూడవచ్చు మీరు. గ్లూ అనేది ఓవర్గా వేసినా కూడా మీకు కింద డిస్ప్లే లెన్స్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, అది చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా సెన్సార్ అయి ఉంటుంది, సెన్సార్ ఏరియాస్లో కూడా మీరు చెక్ చేసుకొని వేసుకోవాలి, ఎందుకంటే సెన్సార్ మీద మీకు గ్లూ అనేది పడితే మీకు సెన్సార్ అనేది ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు అనేది మీకు ప్రాబ్లం అయితే అవుతుంది ఫ్రెండ్స్. అదొకటి మీరు గమనించి గ్లూ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి. సెన్సార్ హోల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలో చెక్ చేసుకొని మరీని. డిస్ప్లే అయితే చూడవచ్చు, ఇప్పుడు ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే వన్ సైడ్ అయితే ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది చూసుకోవాలి ఎడ్జెస్లో. నెక్స్ట్ ఇంకా టాప్ సైడ్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందాక రిమూవ్ చేసిన ఏదైతే గ్యాస్ కట్ ఉంది కదా, రబ్బర్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. డిస్ప్లే అనేది కనెక్టర్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది అది. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డ్ అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది, సేమ్ యాజ్ స్టేజ్ చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంకా కనెక్టర్స్ అయితే 1 by 1 అయితే మనం కనెక్టింగ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ కూడా అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది, చూడొచ్చు. నెట్వర్క్ కేబుల్ అనేది పైకి ఉన్నా మీకు హౌసింగ్ అనేది ఫిట్టింగ్ రాదు ఫ్రెండ్స్, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ ఏదైతే ఉందో అది కూడా అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. సింగిల్ స్క్రూ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే సింగిల్ స్క్రూ వేసుకుంటే మీకు రింగర్ అనేది ఇంకా మూవ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ పైన మదర్ బోర్డ్ పైన లాక్ ఏదైతే ఉందో లాక్ సెట్ది అదైతే మనం ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఫిట్ చేస్తుందని చూడవచ్చు. నెక్స్ట్ ఇంక ప్రెస్ చేస్తే మీకు లాక్స్ అనేది అయితే పూర్తిగా అయితే అవ్వడం జరుగుతుంది. లాక్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు స్క్రూస్ సేమ్ యాస్టీజ్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్కి అయితే మనం గ్లూ అనేది అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడవచ్చు. గ్లూ అనేది కూడా మనం పర్ఫెక్ట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ వేసినా మీకు లోపల నుంచి అయితే మనకి గ్లూ అనేది అయితే బయటకు అయితే రావడం జరుగుతుంది, చూడవచ్చు. మీకు ఇప్పుడు ఇక్కడ మనకి ఫోల్డింగ్ అయితే అవ్వడం జరిగింది ఏరియాలో గ్లూ స్టిక్కర్ అనేది. పూర్తిగా అయితే క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొద్దిగా హైట్ ఉన్నా మీకు బ్యాక్ డోర్ అనేది కొద్దిగా హైట్గా కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. ఎక్స్ట్రా గ్లూ ఏమన్నా ఉంటే మీకు బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వెంటనే మీరు క్లీన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది అయితే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంక సిమ్ ట్రై అయితే మనం వేసుకోవడం జరుగుతుంది. మొబైల్ ఆన్ చేస్తున్నా చూడొచ్చు. మొబైల్ అయితే బూటింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ లోపు అయితే మనం
ఎక్స్ట్రా గ్లూ ఏదైతే బయటికి వచ్చిందో అదంతా అయితే పూర్తిగా అయితే మనం క్లీనింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. చూడండి, ఫినిషింగ్ అనేది మీకు అప్పుడు నీట్గా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు అలా వదిలేస్తే అది డ్రై అయిపోయిన తర్వాత మీకు చిరాగ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంక చేతికి తగులుతూ ఉంటుంది గ్లూ అనేది. నెక్స్ట్ ఇంక రబ్బర్స్ అనేది అయితే వేసుకోవడం జరుగుతుంది 1 by 1. చూడవచ్చు, రబ్బర్స్ అయితే మనం వేయడం జరిగింది. ఇదైతే రైట్ సైడ్లో అయితే మనం రిమూవ్ చేసిన ఓల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్. సార్ పాస్వర్డ్ అయితే అన్లాక్ చేసి ట్రై చేద్దాం. రబ్బర్స్ ఉంటే గమ్మున మీకు టచ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా కష్టంగా అయితే ఉంటుంది. అన్లాక్ అయితే మనం చేయడం జరిగింది, చెక్ చేసుకోవచ్చు మీరు. ఫింగర్ అన్నీ పూర్తిగా వర్కింగ్లో ఉంది. చూడవచ్చు, టచ్ కూడా ఇప్పుడు ప్రాపర్గా వర్కింగ్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. డిస్ప్లే అయితే చూసారు కదా, క్రాక్ అయితే కనిపిస్తుంది మీకు రైట్ సైడ్లో ఉన్నది. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ అయితే చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా అయితే ఫిట్టింగ్ అయితే రావడం జరిగింది. వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.